అబ్బబ్బా దొంగతనం అంటే నిజంగా మారుమోగిపోవచ్చు. ఎందుకంటే ఇక గీలతాటిని చూసి నేర్చుకోవాలి. ఇక మంచిగా తెలివిగా ఎంత ముద్దుగా చేసిర్రు దొంగతనము. అసలు మీరే చూడుర్రి. అసలు ఆ ఏటీఎంలా ప్రతి ఒక్కరు పోయి పైసలు తీస్తుంటే అసలు పైసలే అత్తలేవంట. ఎందుకు అత్తలేవో అర్థం కాకొచ్చింది. ఇక మిషన్లో పైసలు లేవనుకొని అందరూ వెళ్ళిపోతురు. ఇక ఇట్లా 3 దొంగతనాలు చేసిరంటే చూడురు గీళ్ళు ఎంత తెలివి ఉండొచ్చు. అయితే ఏం చేసిరంటే ఎరికేనా, ప్లాస్టిక్ కార్డులు మిషన్లో పెట్టిరంట. గిది తెలియక అందరు పోయి పైసలు తీసుకుందామని అనుకుర్రు. ఇక వచ్చినోళ్ళు పిన్నులు కొట్టుకుంటా పోయిరు. ఇక ఈ ముచ్చట ఎరికైనాక తర్వాత పోయి దొంగలు పైసలు తీసుకుర్రు. ఇక ఏముంది, మంచిగా ఆలోచన చేసిర్రు. అసలు గిదేడ జరిగిందంటే జూబ్లీస్లో జరిగింది. దాదాపుగా 3 దొంగతనాలు జరిగినాయంట. అయితే 15 రోజుల నుంచి 3 సార్లు ఇట్లా జరిగిందంట. తెలివి మించింది కదా. అసలు పైసలే లేవని ఏటీఎం మిషన్లా అందరు అనుకొని వెళ్ళిపోయారు. కానన్లా ప్లాస్టిక్ కార్డు పెట్టి గీ తిరుగు ఆలోచన చేసిరంటే చూడుర్రులా గీ సీసీ కెమెరాలా రికార్డ్ అయింది. గీ ముచ్చట తెలిసిన వాళ్ళంతా ఏటీఎం కోవాలంటే కూడా మస్తు భయపడుతుర్రు.